పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో మొదటి మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ అయిన రోహిత్ అందుబాటులో లేకపోవడంతో ఓపెనర్గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగాడు. అయితే ఓపెనర్గా రాహుల్ సక్సెస్ కావడంతో రోహిత్ బ్యాటింగ్ స్థానం ఎక్కడా అనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిస్థితిపై క్రికెట్ మాజీలు ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణ చేశారు. అయితే ఈ ఊహాగానాలు అన్నింటికీ ముగింపు చెబుతూ కెప్టెన్ రోహిత్ శర్మనే క్లారిటీ ఇచ్చేశాడు. అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి పింక్ బాల్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రోహిత్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్ ఏం చెప్పాడంటే, ప్రతి ఆటగాడు తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూడా జట్టు ప్రయోజనాలే ముఖ్యంగా భావించాలి. ప్రస్తుతం రాహుల్ అద్భుతంగా ఆడుతున్నాడు. తొలి టెస్టులో యశస్వి, కేఎల్ ఇద్దరూ అద్భుతంగా ఆడారు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ని నేను చూసా. ఓపెనర్గా అతడి ఆట చాలా బాగుంది. అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. అతడిని ఓపెనర్ గా కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేఎల్ రాహుల్ మరోసారి ఇన్నింగ్స్ ను ఓపెనర్ గా ప్రారంభించబోతున్నాడు. నేను మిడిల్ ఆర్డర్ లో ఏదో ఒక ప్లేస్ లో ఆడతా. బ్యాటర్ గా ఇది నాకంత సులభమైన విషయం కాదు. కానీ జట్టుకు ఇదే బెస్ట్ ఆప్షన్. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది జట్టు విజయం కోసం మాత్రమే. మ్యాచ్ ఫలితం అనుకూలంగా రాబట్టేందుకు దేనికైనా నేను సిద్ధమే. అయితే భవిష్యత్తు గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయని రోహిత్ కుండబద్దలుగుట్టాడు. మరి రోహిత్ చేసిన ఈ త్యాగం రెండో టెస్టులో ఎటువంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.